भारते 5 शताब्द्यां स्थापितं नालंदा विश्वविद्यालयं भारते 5 शताब्द्यां स्थापितं नालंदा विश्वविद्यालयं विश्वव्यापीयं హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పీఓవి వీడియోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. పీఓవి వీడియోస్ అంటే యాన్సెంట్లో కానీ హిస్టరీలో కానీ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం అక్కడ ఉంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక వీడియోలో మనం చూడొచ్చు. ఇలాంటి వీడియోస్ని పీఓవి వీడియోస్ అంటాము. సో ఈరోజు వీడియోలో మనం నలంద యూనివర్సిటీలో మనం ఒకవేళ ఉంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండేవి అనేది ఈరోజు వీడియోలో క్రియేట్ చేసి నేను చూపించబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మనం ఒక పీఓ వీడియోని ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ వీడియో కానీ ఎట్లా జనరేట్ చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ని అయితే నేను మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ChatGPT కానీ DeepSeek కానీ ఓపెన్ చేయండి. మనకు ఫస్ట్ ఒక ప్రాంప్ట్ కావాలా. సో ప్రాంప్ట్ కోసం నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నాను, రైట్ పీఓవి బేస్డ్ ఇండియన్ హిస్టారికల్ వీడియో ఐడియాస్ అని చెప్పి. సో ఈ విధంగా క్రియేట్ అయ్యాయి. సో దీంట్లో ఏదైనా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మనం నలంద యూనివర్సిటీ నడిచే టైంలో అంటే 5th సెంచరీలో మనం అక్కడ ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది మనం ఒక వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. కాపీ. సో ఇప్పుడు దీనికి ఎక్స్టెండెడ్గా నేను ఒక ప్రాంప్ట్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని 8 ఇమేజ్ ప్రాంప్ట్స్గా క్రియేట్ చేయమని చెప్పి ఎంటర్. సో మనకి 8 ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ ఒక్కొక్క ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పిక్లుమన్లో కానీ లియోనార్డోలో కానీ క్రియాలో కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మెయిన్ పేస్ట్ చేయండి. నెక్స్ట్ జనరేట్. సో ఈ విధంగా అన్ని ప్రాంప్ట్స్కి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకొని వాటిలో మీకు ఏవైతే ఇమేజెస్ ప్రాపర్గా ఉన్నాయో వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనము ఈ ఇమేజెస్కి వీడియో జనరేట్ చేయాలి. సో వీటికి డిజైన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. చేసేసి ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు ఇమేజెస్ వస్తాయి. సో ఏవైతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో ఆ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో ప్రాంప్ట్లో మనకి ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ ఉందో అదే ఇమేజ్ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. పేస్ట్, జనరేట్. ఇట్లా మనము ప్రతి ఇమేజ్కి ఒక వీడియో అయితే జనరేట్ చేసుకోవాలి. సో చూడండి, వీడియో అయితే జనరేట్ అయింది. ఈ వీడియోలో నిజంగా మనం వాక్ చేస్తున్నట్టు అంటే మనం అక్కడ ఉన్నట్టు మనం లోపలికి వెళ్తున్నట్టు చాలా బాగా క్రియేట్ అయింది. సో ఈ విధంగా మీరు ప్రతి ఇమేజ్కి వీడియోని అయితే జనరేట్ చేయాలి. ఈ విధంగా మనం క్రియేట్ అయిన 8 ఇమేజ్ ప్రాంప్ట్స్కి 8 వీడియోస్ అయితే జనరేట్ చేసాము. సో చూడండి డిజైన్లో. సో ప్రతి వీడియోకి మనకు ఒక మోషన్ ప్రాంప్ట్ యాడ్ చేసేసి వీడియోని అయితే క్రియేట్ చేసాము. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రాసెస్ వచ్చి ఎడిటింగ్. ఫైనల్గా ఎడిటింగ్ వచ్చేసి మనం ఫిల్మోరా కానీ క్యాప్కట్ కానీ యూజ్ చేయొచ్చు. సో నేను ఫిల్మోరా యూజ్ చేస్తున్నాను. ఫిల్మోరాలో అన్ని క్లిప్స్ను యాడ్ చేసేసి వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే కొన్ని క్లిప్స్ కానీ వాయిస్ ఓవర్స్ కానీ యాడ్ చేశాను. ఈ వాయిస్ ఓవర్ను మనము ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీకు pixabay.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. pixabay.com వెబ్సైట్లో సౌండ్ ఎఫెక్ట్స్ అని టైప్ చేస్తే మనకు డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో మనకు ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ కావాలో అక్కడ టైప్ చేస్తే మనకి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటిని ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మనం ఎడిటింగ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము పీఓవి వీడియోస్ అయితే చాలా సింపుల్ స్టెప్స్లో క్రియేట్ చేయొచ్చు.